నందుగల డమర్కేష్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ వారి సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి ప్రదర్శించారు. రాకెట్, ఎలక్ట్రిక్ బెల్, సేవ్ ట్రీస్, గేట్ వే ఆఫ్ ఇండియా, వాటర్ సైకిల్, మైక్రోస్కోప్, వాల్కనో ఎరప్షన్, సీడ్ జెర్మినేషన్, రైతు వంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ప్రదర్శించారు. ఇతర స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి సైన్స్ ఎగ్జిబిషన్ ను విజయవంతం చేశారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు చక్కగా సహకరించారని సంస్కార్ స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన ఈరోజు సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నందు పిల్లల యొక్క నైపుణ్యము తీయడానికి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ స్కూల్ నుంచి మన స్కూల్ నుంచి పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు వచ్చి విజిట్ చేశారు. అదేవిధంగా నవోదయ స్కూల్ డైరెక్టర్ గారు, రోజరీ స్కూల్ డైరెక్టర్ గారు, లిటిల్ హార్ట్ స్కూల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మన స్కూల్ పిల్లలను ఆశీర్వదించారు. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ తయారు చేయడం కోసం చాలా విధంగా కష్టపడ్డారు. దానికి పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మా విద్యార్థులు అదేవిధంగా మా పేరెంట్స్ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. I am studying 4th class in Samaskar Public School. Now I am saying about seed germination. A seed grown into a plant is known as germination. A seed has 3 major parts. Seed coat, which is the outer layer. Inside a baby plant is called embryo. And a shrub is called cartilage. It contains food for a baby plant. A seed needs proper sunlight, water and soft soil to grow. Food from the cartilages and begin up to grow into a baby plant. Few days later, we can see a small root growing downwards inside a soil. The last step of seed germination, the seed cell begins to grow upwards and gives rise to seed leaves. By this time, the cartilage has finished its work and falls down on tiny leaves. Take the own plant with the help of photosynthesis. The slow process of this single seed growing into a plant is called a germination of a seed. This is a tiny plant. This is